సో రీసెంట్గా త్రివిక్రమ్ గారిది, ఎన్టీఆర్ గారిది సినిమా అప్డేట్ వచ్చింది, గాడ్ ఆఫ్ వార్ అనుకుంటున్నాను. ఎక్కువ ప్రమోట్ చేస్తున్నారు. ఆ ప్రాజెక్టు యాక్చువల్గా అల్లు అర్జున్ గారిది లాస్ట్ మినిట్ లో అలా టర్న్ తీసుకుంది అనేది చాలా మంది అభిప్రాయం. అంటే ఎక్కువగా చర్చలు కూడా జరుగుతున్నాయి దీని మీద. సో మీరు దీని మీద ఎలాంటి క్లారిటీ ఇస్తారు? మీ క్లారిటీ కోసం చాలా మంది ఏం లేదు, అది ఫస్ట్ ఇనిషియల్ డిస్కషన్ అప్పుడు బన్నీ గారితో అది అనౌన్స్ అయింది. బన్నీ గారు కూడా మల్టిపుల్ ప్రాజెక్ట్స్ అవి ఉన్నాయి. సో దాన్ని తారక్ గారు చేస్తున్నారు. మోస్ట్లీ అదే కథ చేస్తున్నారు అనుకుంటున్నా నేను కూడా. అంతే సేమ్ స్టోరీ అనుకుంటున్నా నేను కూడా. అంటే మేము ఫస్ట్ అనౌన్స్ చేసినప్పుడు ఇది తెలియదు మరి. మేము ఫస్ట్ ఇనిషియల్ గా చిన్న బేసిక్ పోస్టర్ ఒకటి రిలీజ్ చేసాం అనౌన్స్మెంట్. ఓకే, అది ఇప్పుడు తమిళ్ దేవుడు ఆయన మురుగంది ఆయన అని చెప్పి అనౌన్స్ చేశారు. అసలు అది ఇది సేమ్ అనేది కూడా నాకు తెలియదు నిజంగా. ఓకే, బట్ త్రివిక్రమ్ గారు బన్నీ గారు ఆబ్వియస్గా ఇంకో సినిమా చేస్తారు. ఓకే, ఇప్పుడు ఆయన కొన్ని కమిట్మెంట్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు బన్నీ గారికి ఉన్న 2-3 కమిట్మెంట్ అయిపోయిన తర్వాత 100% వాళ్ళిద్దరు సినిమా చేస్తారు. బట్ ఇది అది కథ ఒకటే అనేది కాదు. నాకు యాజ్ ఐ మెన్షన్ బిఫోర్, బన్నీ గారికి, త్రివిక్రమ్ గారికి, ప్రొడ్యూసర్స్కి తప్ప మూడో మనిషికి తెలిసే అవకాశమే లేదు. అది ఇదేనని నేను అనుకోవట్లేదు. కానీ ఒకనొక సందర్భంలో బన్నీవాస్ గారు చాలా పెద్ద స్పాన్, ఆల్మోస్ట్ 2 years టైం పడుతుంది స్క్రిప్ట్ డెవలప్ అవడానికి అని చెప్పి అన్నారు. సో ఇప్పుడు 2 years ఆల్మోస్ట్ అయిపోయింది ఆ సినిమా ప్రమోషన్స్ లో అనుకుంటా ఆయన అన్నది. సో ఇప్పుడు 2 years అవుతుంది కరెక్ట్ గా. ఇప్పుడు బన్నీ గారు అట్లీ గారి సినిమాతో బిజీ ఉన్నారు. నెక్స్ట్ లోకేష్ గారు, నెక్స్ట్ ఫిల్మ్ ఇంకా